హర్ హర్ మహాదేవ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను తుంగనాథలో ఉన్నప్పుడు స్నోఫాల్ పడుతూ ఉంది. ఒకసారి చూడండి, తుంగనాథ్ మహాదేవుని ముందు చాలా హ్యాపీగా, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్కి 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇదంతా మీ అందరి అభిమానం వల్లే ఇది సాధ్యం అయ్యింది. అదేవిధంగా ఇక ముందు విధంగా నా వీడియోలు పూర్తిగా చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి యూనిక్ కంటెంట్ మీకు ఇస్తానని ముందే మీకు మాట ఇచ్చాను. అదేవిధంగా ఒకసారి చూడండి ఎలాంటి వీడియో చేస్తున్నాను, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా. పెద్ద నుంచి ఫుల్ ట్రెక్కింగ్ మొత్తం స్నోఫాల్ పడుతూ ఉంది. ఈ వీడియో మీకు వచ్చింది, చూడండి ఒకసారి. దయచేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మీకు ఫుల్గా ఇస్తానమాట. ఈ సందర్భంగా ఇక్కడ నేను రోజు పూజించుకునే నా శివుడు అనమాట. ఒకసారి చూసుకోవచ్చు, ఇతను ఎప్పుడల్లా నా దక్కనే ఉంటాడనమాట. ఇతనికి ఈరోజు నేను ఐస్తోనే అభిషేకం చేస్తా ఉన్నాను. హర హర మహాదేవ్. ఈ సందర్భంగానే చూడండి, ఇక్కడ మన ఇండియా జెండా ఉంది, ఆ చేయిలో హనుమాన్ ఉన్నాడు. హనుమంతుడు ఉంటే ఎవరికైనా విజయం తప్పదు. శ్రీకృష్ణ అంతటి వాడే హనుమాన్ జెండా పెట్టుకొని మహాయుపాలతో యుద్ధం చేశాడనమాట. ఒకసారి కేక్ కటింగ్ చేస్తూ ఉన్నాను, హనుమంతుడి ముందు, మహాదేవుని ముందు, మీ ముందు, అందరి ముందు. ఒకసారి నాకు సపోర్ట్ చేయండి. తినండి బ్రో, ఇదే కేక్ అనుకోండి బ్రో, అందరికి కేక్ తినండి బ్రో. చాలా హ్యాపీ. తినాలంది కానీ ఇప్పటికే నేను చలి వల్ల ఫుల్ తిన్నాను, అలసిపోయి చలి వణుకుతూ ఉందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, అందరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బ్రో. హర్ హర్ మహాదేవ్. బ్రో యూనిక్ కంటెంట్ బ్రో ఇదైతే. గుడ్ మార్నింగ్ హిమాలయ. మనమైతే నైట్ వచ్చాం, ఇక్కడైతే టెంట్ తీసుకున్నాం, క్యాంపింగ్ టెంట్ చూసుకోవచ్చు. ఒకసారి రండి, మీరే చూసే లోపల ఎలా ఉందో. ఇదే అనమాట మన టెంట్. దీని రెంట్ వచ్చేసి మనకు ఒక 1500 వరకు ఇచ్చారు. వాళ్ళు 4 మెంబర్స్ ఉంటారు, కానీ ఇది మనం ఇద్దరే ఉన్నాం కాబట్టి 1500కి ఇచ్చారు. ఇప్పుడే మనమైతే ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చొప్తా 1 కిలోమీటర్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనైతే ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్టింగ్ అయ్యా, చూడొచ్చు. ఇదే ఎంట్రీ పాయింట్ చెప్తా వెళ్ళడానికి, తుంగనాథ్. రండి మీరు వెళ్తారు. ఇప్పుడైతే మనం ఏదో తిని వెళ్ళాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇక్కడ లోకల్గా పకోడీ మాత్రం సూపర్ ఉంటుంది. పకోడీ చేస్తున్నాం. చూడండి, మనకు పకోడీ వచ్చింది, అలాగే మ్యాగీ. ఈ మ్యాగీ వచ్చేసి 100 రూపీస్, ఇలా 50 రూపీస్. కాఫీ అయితే తాగుతున్నాను, 2 వేడి కాఫీ వచ్చేసి 40. హాయ్, నాకైతే ఇక్కడ ఒక బ్రో కలిసాడు. చూసుకొచ్చి మన తుంగనాథ్ ట్రెక్కింగ్ లో చూద్దాం, కలిసి ట్రెక్కింగ్ చేద్దాం. హర్ హర్ మహాదేవ్. మనం బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యాం. కానీ వెదర్ మాత్రం సూపర్ గా ఎండ్ వచ్చింది. కానీ అక్కడ పోయిన దాకా ఎలా ఉంటుందో తెలియదు మనకి. సార్ చూద్దాం, ఓకేనా? మీరు కూడా నాతో పాటు రండి. ఈ ట్రెక్ చేయాలంటే ఎంత టికెట్ పెట్టారు ఇప్పుడు. మామూలుగా యాత్ర ఓపెన్ అయితే టికెట్ ఏముండదు, కానీ ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి పైనకి ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళ దగ్గర రికార్డు ఉండాలి కాబట్టి ఎంట్రీ టికెట్ అయితే పెట్టారు. ఒక పర్సన్ 200 తీసుకుంటున్నారు. మనం ఎప్పుడే ఎంట్రీ చేయించుకున్నాం, వెళ్తాను. కొంచెం దూరం వచ్చాం. మనకైతే కొందరు ఫ్రెండ్స్ కలిసినారు. హాయ్ బ్రో, యూపీ నుంచి వచ్చారు. ఇది కలిసి వీళ్ళు ట్రెక్కింగ్ చేసి వచ్చారు. వీళ్ళు ఫుల్ స్నోఫాల్ దొరికిందంట వీళ్ళకి. చూద్దాం, మనం వెళ్తున్నాం. మనకి ఎక్కడ దాకా వస్తుంది స్నోఫాల్. హర్ హర్ మహాదేవ్.
దాదాపు 1 కిలోమీటర్లు వచ్చాం. కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఇక్కడ కూర్చున్నాం. చూసుకోవచ్చు మీరు, దానికి అందరూ వస్తున్నారు కానీ చాలా అలసిపోతా ఉన్నాం అనమాట. పర్లేదు ఇలా వెళ్దాం. ఒకసారి చూడండి వ్యూ ఎలా ఉందో. నేను ఇక్కడ కూర్చున్న కొద్దిసేపు రెస్ట్ కోసం అని చూస్తుంటే మీరు కానీ చూడండి. ఇదైతే మెయిన్ దారి. షార్ట్ కట్ తీసుకున్నాం. అది రిస్క్ అనమాట, జాగ్రత్త ఉంది ఇదంతా. కానీ షార్ట్ కట్ ఎప్పుడు రిస్కే ఉంటాయి. అయినా ట్రై చేద్దాం, తొందరగా వెళ్తాం కాబట్టి. చూసుకోవచ్చు మీరు, ఇంతకుముందు ఒక బ్రో అయితే జారాడు ఇక్కడ. జాగ్రత్త ఇప్పుడైతే దాదాపు తుంగనాథ్ సగం దూరం వచ్చాం. ఒకసారి చూడొచ్చు, మీకు స్నోఫాల్ పడుతుంది. చూసుకోవచ్చు ఐస్ ఎంత పెద్ద పడుతున్నాయో చూసుకోండి. ఓ మీకు కనిపిస్తున్నా లేదో కెమెరాలో, ఒకసారి చూడండి. సూపర్ కదా, వావ్. దీనికోసమే కదా మనం వచ్చింది. హర్ హర్ మహాదేవ్. తుంగనాథ్ ట్రెక్కింగ్ లో ఉన్నాం, ఇప్పటికీ వచ్చాం. కానీ మేము ఇక్కడ రాగానే మాకు ఐస్ తుఫాన్ అయితే జరిగింది. చూసుకోవచ్చు మీకు ఐస్ ఎలా పడుతుందో. నా నెత్తి టప్పు టప్పమని పడుతున్నాయి. చూసుకోవచ్చు, ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా ఇంత ఆనందం ఎవరు వస్తారు. మీరు ఒకసారి రండి, ఈ లైఫ్ ఎంజాయ్ చేయండి. చూడండి ఒకసారి ఎలా పడుతున్నావు. అబ్బాబ్బా, ఈ ఫీలింగ్ మాత్రం మాటలో చెప్పలేము. ఓన్లీ అనుభవిస్తే మాత్రం చెప్పగలం ఇలాంటి ఫీలింగ్స్. చూడండి అబ్బా అబ్బా, నాకైతే ఇక్కడికి కదలట్లేదు. చూడండి ఎంత ఐస్ ఉందో. ఐస్ ఐస్ సూపర్ ఐస్. చూస్తుంది కదా ఐస్ ఎలా పడుతుంది. ఒకసారి నా బ్యాగ్ మీద ఫుల్ ఐస్. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. పైన ఇంకా ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా స్లోఫాల్ తీసుకోవచ్చు. రండి. చూడండి మనం ట్రెక్కింగ్ లో ఉన్నాం. దారి మొత్తం ఐస్ పడుతూ ఉంది. చూసుకోవచ్చు మీరు ఐస్ ఎలా వచ్చింది. సూపర్ అనమాట వ్యూ మాత్రం. తడిసి చలి వస్తుంది, అయినా ఎలానే వెళ్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి మొత్తం ఐస్తో కనిపిస్తుంది. మీరు యాత్ర ఓపెన్ అయినాక వస్తే ఈ ఐస్ అంతా మాయమైపోద్ది. మొత్తం ఫ్లవర్స్ అనమాట. ఈ దారి అంతా ఫ్లవర్స్ కనిపిస్తాయి మనకు. అందుకే తుంగనాథ్ని ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ అని కూడా అంటారు. ఒకసారి మీరందరూ యాత్ర ఓపెన్ అయినాక రండి. దాదాపు తుంగనాథ్ దగ్గరికి వచ్చాం. చూడండి ఐస్ ఎలా పడుతుంది. కూర్చున్నా కానీ ఫుల్. చూడండి నా పైన మొత్తం ఐస్ ఐస్ ఐస్. హాయ్ ఫైన్ బ్రో. చూడండి మనం ఐస్ లో ఉన్నాం. దాదాపు ఎంత ఐస్ పడుతుందో. స్నోఫాల్ చూసుకోవచ్చు. రెయిన్ కోట్ కానీ వేసుకోలేదు, ఇలానే తిరుగుతూ ఉన్నాం. ఒకసారి మీకు ఇలా అవకాశం ఉంటే ఒకసారి రండి బ్రో. ఇలాంటి లైఫ్ ఎంజాయ్ చేయండి. ఇలాంటి లైఫ్లో ఒకసారి వస్తాయి, మళ్ళీ మళ్ళీ రావు. మనకుండే జీవితం ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. చూడండి నడుచుకుంటూ వెళ్తుంటే ఐస్ అయిపోయింది. చూడండి ఒకసారి చూడండి మీరు, మొత్తం దారి మొత్తం ఐస్ అయిపోయింది. ఒకసారి చూడండి కింద ఒకసారి ఎలా అయిపోయింది. మొత్తం స్నోఫాల్ పడుతుంది. మాకు దాదాపు దారి నుంచి మొత్తం ఇల్లు తడుచుకుంటూ వస్తా ఉన్నాం మేము. హర్ హర్ మహాదేవ్. చూడండి ఎలా ఉన్నాయి. మనకైతే తెలుసు కదా, ఎక్కడ వెళ్ళినా మనకి ఈయనైతే ఉంటాడు. ఫస్ట్ నేను దర్శనం చేసుకొని మనం పైనకి వెళ్ళాలి. గణపతి ఏ టెంపుల్కి వెళ్ళినా ముందు దర్శనం చేసుకోవాలి.
చాలా టెంపుల్ కనిపిస్తూ ఉంది మీకు, తుంగనాథ్ మహాదేవ్ టెంపుల్ వచ్చేసాం. కానీ మొత్తం నుంచి ఐస్ స్నో పడతా ఉంది, రాళ్ళు పడుతూ ఉన్నాయి, దారి మొత్తం అట్లా ఐస్ అయిపోయింది. ట్రెక్ చేయడం మొత్తం చాలా జాగ్రత్త ఉంది. ఇది చూడండి చాలా కష్టం అనమాట. అయినా మీకు దాకా వచ్చేసాం. ఒకసారి చూడండి, మేము భూమి మీద లేదు, మేమైతే స్వర్గంలో ఉన్నాం. మనం మొత్తం తుంగనాథ్ టెంపుల్కి వచ్చాం. చూడండి చూసుకోవచ్చు, ఇలా దారి ఉంటుంది కానీ ఇదంతా ఐస్ లో లేదు. మనకి ఇష్టవరకు ఇంకా టెంపుల్ ఏమైనా కనిపిస్తే చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే వచ్చండి. చూడండి మొత్తం ఐస్లో మొత్తం స్నోఫాల్లో మనం మేము ఇప్పుడే కాకినాడ వచ్చాము. వచ్చి బ్యాగ్ అయితే చూడండి సార్, బ్యాగ్ మీద ఎంత ఐస్ ఉంది చూడండి, ఎంత ఐస్ పెడుతుంది. చూసుకొని వచ్చి బ్యాగ్ తీయగలిగి కనిపిస్తా ఉంది. చెప్పారు కదా టెంపుల్, మనం వెళ్తున్నాం పైకి దర్శనం చేస్తున్నాం. తుంగనాథ్ టెంపుల్ ఇప్పుడైతే క్లోజ్ ఉంది, ఇంకా 20 days తర్వాత ఓపెన్ అవుతుంది. ఒకసారి చూస్తున్నారు అది తుంగనాథ్. పంచకేదాలలో తుంగనాథ్ ఒకటన్నమాట. ఇక్కడ ఆ మహాదేవుని బాహు అంటే చేతుల భాగం ఇక్కడ ఉంటుంది. మనం అదే విధంగా శివుని పూజించుకుంటాం. హరహర మహాదేవ్. ఎందుకు మంది మీకు తెలుసు, ఎందుకంటే దారంతా స్నో పడతా ఉంది. ఈ స్నో ఎప్పుడు తగ్గిపోద్దాం అప్పుడు మనకి టెంపుల్ అయితే అవుతుంది. హర హర మహాదేవ్. ఇప్పుడైతే మనం దర్శనం చేసుకుని వచ్చాం. నెక్స్ట్ మంత్ చూడండి, ఇక్కడ నుంచి 1 kilometer అని ఉంది కానీ 1 లేదు, 3-4 kilometers మొత్తం ఐసే స్నోఫాల్. చూడండి ఒకసారి వీళ్ళని చూసుకోవచ్చు. వావ్ ఎలా ఉందో చూడండి, మొత్తం ఐస్ 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 ఐస్. వా ఇది కదా బ్రో కావాల్సింది, స్వర్గం అంటే ఇదే. ఇంకా దాంట్లో ఎవరు లేదు, నేను మాత్రం వెళ్తున్నా. హర హర మహాదేవ్, జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. ఇప్పుడు చూస్తున్నట్టే మనం ఎగ్జాక్ట్లీ తుంగనాథ్ టెంపుల్ మీరు చూడొచ్చు పైన. మనం తుంగనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ జెండా ఎవరి చేతులుంటే వారికే విజయం తథ్యం. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంతటివాడే మహాభారతంలో తన రథంపై ఈ జెండా పెట్టుకొని యుద్ధం చేశాడు. అదేవిధంగా నేను కూడా యూట్యూబ్తో యుద్ధం చేస్తున్నా. పట్టుకొని ఒక యూట్యూబ్ అనే యుద్ధం చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు అందరూ నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ పూర్తి వరకు చూడండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఇలాంటి కంటెంట్ ఇస్తా. దాదాపు చూడొచ్చు తుంగనాథ్ వీడియో ఒకసారి చూడండి. మాకు కింద నుంచి కంటిన్యూ స్నోఫాల్, మొత్తం తడుచుకుంటే వచ్చాం. రెయిన్ కోట్ లేదు మా దగ్గర, ఉండే ఫోన్తో రికార్డింగ్ చేస్తున్నాము. ఒకసారి చూసుకోవచ్చు, మొత్తం ఐస్ ఐస్ ఐస్. చూడొచ్చు జనాలు ఎలా ఉన్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను తుంగనాథ్లో ఉన్నప్పుడు స్నోఫాల్ పడుతూ ఉంది. అంతా చూడండి తుంగనాథ్ మహాదేవుని ముందు చాలా హ్యాపీగా. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్కి 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇదంతా మీ అందరి అభిమానం వల్లే ఇది సాధ్యం అయ్యింది. అదేవిధంగా ఇంకా ముందు విధంగా నా వీడియోలు పూర్తిగా చూడండి. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి యూనిక్ కంటెంట్ మీకు ఇస్తానని ముందే మీకు మాట ఇచ్చాను. అదేవిధంగా ఒకసారి చూడండి ఎలాంటి వీడియో చేస్తున్నాను, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా. పెద్ద నుంచి ఫుల్ ట్రెక్కింగ్ మొత్తం స్నోఫాల్ పడుతూ ఉంది. ఈ వీడియో మీకు వచ్చింది చూడండి ఒకసారి. దయచేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మీకు ఫుల్గా ఇస్తానమాట. ఈ సందర్భంగా నేను ఇక్కడ నేను రోజు పూజించుకుని నా శివుడు అనమాట. ఒకసారి చూసుకోవచ్చు, ఇతను ఎప్పుడల్లా నా దక్కనే ఉంటాడనమాట. ఇతనికి ఈరోజు నేను
ఐస్తోనే అభిషేకం చేస్తా ఉన్నాను. హర హర మహాదేవ్. ఈ సందర్భంగానే చూడండి, అక్కడ మన ఇండియా జెండా ఉంది, ఆ చేయిలో హనుమాన్ ఉన్నాడు. హనుమంతుడు ఉంటే ఎవరికైనా విజయం తప్పదు. కేక్ కటింగ్ చేస్తూ ఉన్నాను. హనుమంతుడి ముందు, మహాదేవుని ముందు, మీ ముందు, అందరి ముందు ఒకసారి నాకు సపోర్ట్ చేయండి. తినండి బ్రో, ఇదే కేక్ అనుకోండి బ్రో, అందరికీ కేక్ తినండి బ్రో. నాకు చాలా హ్యాపీ. తినాలంది కానీ ఇప్పటికే నేను చలి వల్ల ఫుల్ తిన్నాను, అలసిపోయి చలి వణుకుతూ ఉందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, అందరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బ్రో. హర హర్ మహాదేవ్. హర హర్ మహాదేవ్. ఈ బ్రో అయితే మీకు సినిమాలో కలిసాడు. ब्रो ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ का सब्सक्राइब बताइए. जस्ट गो सोलो 777. इन भाई के चैनल का नाम है जस्ट टू गो सोलो 777. इन भाई के चैनल को सब्सक्राइब करना ज़्यादा से ज़्यादा. और अभी चंद्रशिला ट्रैक करके आ चुके हैं. हर हर महादेव. हर हर महादेव. पीछे का आप वेदर देख सकते हो, काफ़ी अच्छा है, खूबसूरत है. तो मिलते हैं फिर नेक्स्ट व्लॉग में. अच्छा, सब्सक्राइब, शेयर, लाइक, कमेंट जरूर करना है. నేను వెళ్ళిపోతున్నాను. నా వీడియో ఫుల్ చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హర్ హర్ మహాదేవ్. ఈ చలికి ఏదో తట్టుకోలేక మేము ఇక్కడ కాఫీ తాగడానికి వచ్చాం. 20 కాఫీ ఇట్లా వచ్చింది. ఇక్కడ కాఫీ దాదాపు 50 రూపాయలు బ్రో ఈ కాఫీ ఇక్కడ. ఓకే, హాయ్, మేము తుంగర ట్రెక్కింగ్ లో ఉన్నాం. మనకు తెలుగు వాళ్ళు కొందరు కలిసారు, ఒకసారి మాట్లాడదాం. బ్రో ఎక్కడి నుంచి? బ్రో మాది నెల్లూరు బ్రో. ఓకే, మన నెల్లూరే బ్రో. ఎలా ఉంది బ్రో ట్రెక్కింగ్? ఇది ట్రెక్కింగ్ అయితే ఆసం బ్రో. ఓకే, ఇక్కడ ఒక మన సిస్టర్ ఇట్లా ఉన్నారు, ఒకసారి చెప్పండి అమ్మ ఎట్లా ఉంది మనకి ట్రెక్కింగ్? ట్రెక్కింగ్ అయితే చాలా బాగుందండి. మరి చంద్రశిల ఇది కూడా చాలా బాగుంది. సూపర్. మా యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చెప్పండి, జస్ట్ గో సోలో 777. జస్ట్ గో సోలో 777 సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్. చేయండి. హర్ హర్ మహాదేవ్. జై బోలో చెప్తారు, జై భోలేనాథ్. జై భోలేనాథ్. సూపర్. అయితే చొక్తా ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ మహాదేవుని కృప వల్ల చాలా బాగా జరిగింది. వీడియో మాత్రం సూపర్ వస్తుంది, మీరందరూ చూడండి. మనం స్నో కోసం అయితే పైన దాకా వెళ్ళాం, కానీ ఇక్కడే స్నో పడుతుంది. కంటిన్యూ స్నోఫాల్ వెళ్ళాం పొద్దున్న నుంచి, కానీ వాతావరణం బాగా సహకరించింది మాకు. అయిపోయింది ట్రెక్కింగ్, చూసుకోవచ్చు మీరు కింద ఒకసారి చూడండి. ఇదే చొక్తా. మనం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్, ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. ఇంక ఇప్పుడు మనం వచ్చేసి రూమ్కి వెళ్ళాలి, కానీ వర్షంలో ఏం దొరుకుతుందో తెలియదు. వెహికల్ కోసం వెతుక్కొని మనం ఇంటికి రూమ్ దగ్గరికి వెళ్ళాక మీకు ఫుల్ వీడియో పెడతాను. హర్ హర్ మహాదేవ్. వెహికల్ కోసం ట్రై చేసాం, కానీ ఈ వెహికల్ ఏం దొరకట్లేదు. మండలు పోవడానికి 2000 అడిగాడు, అంత బడ్జెట్ మన దగ్గర లేదు. కాబట్టి మేము నడుచుకుంటూనే వెళ్తున్నాం. చూడండి, వర్షం కానీ పడుతుంది. ట్రై చేద్దాం. ఆ మహాదేవుడు ఏదైనా వెహికల్ పంపిస్తే, లిఫ్ట్ ఇస్తే తొందరగా వెళ్తాం, లేదంటే ఇలాగ నడుచుకుంటూ వెళ్తాం. చూడండి, రోడ్ అంతా ఖాళీ వద్ది, నేను తప్ప ఎవరు లేదు రోడ్ మీద, చూసుకోవచ్చు. సూపర్ లొకేషన్, సూపర్ ఉంది. కానీ టైమే 6 అవుతుంది, కానీ ఎప్పుడు వెళ్తామేమో తెలియదు. అదొక టెన్షన్ తప్ప మిగతా విషయాల్లో ఏం లేదు. హర్ హర్ మహాదేవ్. మాకు మొత్తం మీద అయితే కొద్దిగా రాగానే ఒక వెహికల్ అయితే దొరికింది. ఇది ప్రైవేట్ ట్యాక్సీ అనమాట. అతన్ని ఎంతో కొంత డబ్బులు అయితే ఇవ్వమన్నాడు. కానీ మీరు వచ్చేది ఉంటే మాత్రం ముందే ప్లాన్ చేసుకోండి. ఈ ఘాట్ రోడ్లలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు, లిఫ్ట్ ఇట్లా చాలా కష్టం, కాబట్టి జాగ్రత్త. ఒకవేళ మేము అక్కడ హోటల్లో ఉందామన్నా చాలా ఎక్కువ రేటు, కానీ తప్పదు, మేము ఇంకా వెళ్ళిపోతా ఉన్నాం. తొందరనే వెళ్ళిపోతాం రూమ్కి.